ఆంధ్రప్రదేశ్ను విధ్వంసం నుంచి వికాసానికి, వికాసం నుంచి వైభవం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రం పయనిస్తోందని తెలిపారు. స్వర్ణాంధ్ర సాధన సంకల్పాన్ని 5 కోట్ల మంది ఆంధ్రులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్ లో మువ్వెన్నెల జెండాను సీఎం చంద్రబాబు ఎగురవేశారు. అనంతరం పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్యం అంత తేలికగా ఒక్క రోజులో ఒక్కరి పోరాటంతో రాలేదని, దశాబ్దాల కృషి, ఎందరో మహనీయుల బలిదానం, అమరవీరుల ప్రాణ త్యాగంతో సాకారమైందన్నారు. 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నంబర్ 1గా చేసే లక్ష్యంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. హక్కులను, గౌరవాన్ని ఇచ్చిన దేశానికి మనమేం చేయగలమనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. అనుకున్న లక్ష్యం సాధించడానికి వచ్చే 20 ఏళ్లు అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలన్నారు. వ్యక్తిగత విజయాలన్నీ దేశ నిర్మాణంలో భాగమేనని స్పష్టం చేశారు. దేశానికి బలమైన రాష్ట్రంగా ఏపీ ఎదగాలని ఆకాంక్షించారు. గత వైసీపీ పాలనలో ఏపీ ధ్వంసమైందన్నారు. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లు చీకటి రోజులు చూశామని, గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనకబడిందన్నారు. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పునర్నిర్మాణ బాధ్యతను తీసుకున్నామని, 2 ఏళ్లలో ఏపీని నిలబెట్టామని తెలిపారు. తొలి సంతకం నుంచే సంక్షేమానికి, అభివృద్ధికి, సుపరిపాలనకు అసలైన అర్థం చెప్పామని తెలిపారు. ఏపీలో స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం అక్కడ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి ఆర్టీసీ బస్సులో వచ్చారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడారు. మంచి ఆలోచనలు వస్తే అభివృద్ధి చెందుతారని, ఆ దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు చంద్రబాబు. సంజీవని వంటి పథకాలతో ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్నామని, వీటితో పాటు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేలా వివిధ రకాల పథకాలను అందిస్తున్నామని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకోవాలని, డ్వాక్రా ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవాలని, ఆర్థికంగా ప్రగతి సాధించాలన్నారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశామని, ఇప్పుడు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను పూర్తి స్థాయిలో నిర్మూలించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు మహిళలకు వివరించారు. గంజాయి నిర్మూలనకు అవగాహన పెంచేందుకు మహిళలు చొరవ తీసుకోవాలని కోరారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల వల్ల 5,000 హస్తకళ కుటుంబాలకు ముడిసరుకు కొరత నుంచి విముక్తి లభిస్తుందని, ఆర్థికంగా నిలదొక్కుంటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సమీపంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును పవన్ ప్రారంభించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 క్లస్టర్లను వర్చువల్ గా ప్రారంభించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏటుకొప్పాక, కొండపల్లి, బొబ్బిలి, మాధవమాల, శెట్టిగుంట, తూర్పు మన్యం కళాకృతులను సతీమణి అన్నా కొనిదెలతో కలిసి పవన్ తిలకించారు. స్టాళ్లలోని కళాకారులతో మాట్లాడారు. ముడిసరుకు ప్రస్తుత లభ్యత, హస్త కళాకారుల కుటుంబాలను ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ మన సంస్కృతి, వారసత్వ సంపదైన హస్తకళల పరిరక్షణే ధ్యేయంగా క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి వల్ల కళాకారులు సులభంగా అందుబాటు ధరలో ముడి సరుకును పొందడంతో అద్భుతమైన కళాకృతులు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. కళాకృతులు దుంగలపై ఏర్పాటు చేసిన QR కోడ్లను స్కాన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. 15 ఆగస్టు వచ్చిందంటే ఢిల్లీలో ఎర్రకోట నుంచి గలీలో స్కూల్ దాకా ప్రతి చోట మువ్వెన్నెల జెండా ఎగరవేస్తారు. అధికార పదవుల్లో ఉన్నవారు, పార్టీల అధ్యక్షులు తప్పనిసరిగా పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కానీ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం దీనికి మినహాయింపు. ఆయన జెండాకు మనకు పడదు బాస్ అన్నట్లుగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు మాత్రం తప్పనిసరిగా తంతులాగా మాత్రమే జగన్ 15 ఆగస్టు రోజున జెండాను ఎగరవేశారు. 2024లో అధికారం పోయాక ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నదే లేదు. అంతకుముందు కూడా అధికారంలో లేనప్పుడు 1-2 సార్లకు మించి ఆయన పతాకావిష్కరణ చేసిన సందర్భాలు లేవు. అప్పుడు కూడా జనగణమన గీతాన్ని ఆలపించకుండా మౌనంగా నిలిచున్నారు. వీకెండ్కు బెంగళూరుకు వెళ్లిపోయే జగన్ శనివారం కూడా అక్కడ ప్యాలెస్లోనే ఉన్నారు. అక్కడైనా పతాకావిష్కరణ చేశారంటే అది లేదు. సోషల్ మీడియాలో శుభాకాంక్షల సందేశంతో సరిపెట్టారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించే బాధ్యతను పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అప్పగించారు. వీటన్నింటి నేపథ్యంలో జెండాకు జగన్ ఎందుకు దూరంగా ఉంటున్నారని చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒకసారి తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో అందరూ జనగణమన పాడుతుండగా జగన్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నివేదికను రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 23.64% మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. కానీ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పెరిగిన జనాభా ఆధారంగా రిజర్వేషన్లను 27.66% పెంచాలని సూచించింది. షెడ్యూల్ ఏరియాలో కాకుండా మిగతా ప్రాంతాల్లో
జనాభా ప్రాతిపదికన పెంచాలని వివరించింది. అంటే అదనంగా 3.82% సిఫార్సు చేసింది. అయితే టీడీపీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చింది. రిజర్వేషన్లను 34% కల్పిస్తే ఓపెన్ కేటగిరీలో ఉండే స్థానాలు తగ్గిపోతాయి. దీంతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలు, రాజ్యాంగ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50% మించి ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో బీసీల రిజర్వేషన్ 50% పైగా పెరగడంతో హైకోర్టు అప్పట్లో ఆ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఇప్పుడు ఏం చేయాలనే అంశంపై ఏపీ ప్రభుత్వం కూడా అటు అధికారులు, బీసీ మంత్రులు, నేతలు, సంఘాలతో చర్చిస్తోంది. సర్పంచ్ స్థానాలు 13,351 ఉండగా ఇందులో 3,128 అంటే 27.95% బీసీలకు కేటాయించాలని కమిషన్ సూచించింది. ఎంపీటీసీలు 9,913 ఉండగా ఇందులో 2,400 స్థానాలను అంటే 25.55% వెనుకబడిన వర్గాలకు కేటాయించాలని కోరింది. మండలాధ్యక్ష పదవులు 661 స్థానాలు ఉండగా ఇందులో 152 స్థానాలను అంటే 24.6% బీసీల కోసం సిఫార్సు చేసింది. జెడ్పీటీసీ స్థానాలను కూడా ఇదే విధంగా సిఫార్సు చేసింది. ఉమ్మడి జిల్లాల ఆధారంగా 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు ఉండగా అందులో 3 పదవులను బీసీలకు రిజర్వ్ చేయాలని కోరింది. రాష్ట్రంలో మొత్తం 17 మేయర్ స్థానాలు ఉండగా ఇందులో 6 స్థానాలను బీసీలకు ఇవ్వాలని సూచించింది. మున్సిపల్ చైర్మన్ పదవులు 106 ఉండగా అందులో 35 వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పట్టణ ప్రాంతాల్లో మొత్తం 3,884 వార్డులుండగా ఇందులో 1,273 బీసీలకు ఇవ్వాలని సూచించింది. ఇక బీసీలకు స్థానిక సంస్థల 34% రిజర్వేషన్లు మొత్తం 50%కి మించనున్నాయి. ఇలాంటి నిర్ణయాన్ని కోర్టులు ఆమోదించే పరిస్థితి లేదు. అదేవిధంగా మొత్తం రిజర్వేషన్లు 50%కి మించి ఉండకూడదని రాజ్యాంగం కూడా స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకంగానుంది. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై ఉపాధ్యాయులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కర్నూలు, తిరుపతిలో ఆందోళనలు చేపట్టారు. ఇవాళ విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా దాదాపు 7,000 మంది మెగా డిఎస్సీ టీచర్లు పాల్గొంటారని భావిస్తున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేయనున్నారు. తమపై ఆరోపణలు చేసే వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకొనున్నారు. తమకు ఉద్యోగాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి టీచర్లు తమ సంఘీభావాన్ని, మద్దతును తెలపనున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు మెగా డిఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛందంగా బెజవాడ తరలివస్తున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఎవరికి వారు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని రావాల్సిన లొకేషన్ పాయింట్ను షేర్ చేసుకుంటున్నారు. మెగా డిఎస్సీ నియామకాలపై వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలతో తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తమ ప్రతిభను కించపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులపై తప్పుడు ప్రచారం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయడం ద్వారా లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీలో ఎన్నో ఏళ్లుగా నిరర్ధకంగా మారిన ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని జలవనరుల శాఖను ఆదేశించారు. దీంతో మూలనబడిన ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. ఎగువన కర్ణాటకలను, మహారాష్ట్రలను జలాశయాలను ఆధారంగా చేసుకుని ఎత్తిపోతల పథకాలను అమలు చేయడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు భూగర్భ జలాల మట్టాలను పెంచవచ్చన్నారు. అయితే ఏపీలో దశాబ్దాలుగా ఎత్తిపోతల పథకాలను ఏపీఐడిసి ద్వారా చేపట్టినప్పటికీ వాటిని యాజమాన్య నిర్వహణ లేకపోవడంతో చాలా పథకాలు మూలనబడ్డాయి. వీటికి మరమ్మతులు చేయడం ద్వారా పూర్వ వైభవం తీసుకురావచ్చని జలవనరుల శాఖకు చంద్రబాబు సూచించారు. ఇందులో భాగంగా 623 ఎత్తిపోతల పథకాలు దశాబ్దాలుగా యాజమాన్య నిర్వహణ లేకపోవడంతో మూలనపడ్డాయని జలవనరుల శాఖ గుర్తించింది. ఈ పథకాలను 632 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయడం ద్వారా 6.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని సీఎం దృష్టికి తీసుకువెళ్లింది. రాష్ట్రంలోని 1412 ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు, యాజమాన్య నిర్వహణను మొత్తం 4,515 కోట్లతో చేపట్టేందుకు పరిపాలన ఆమోదం ఇవ్వాలని ఆర్థిక శాఖను చంద్రబాబు ఆదేశించారు. ఈ పథకాల పునరుద్ధరణకు వచ్చే నెల 15వ తేదీలోగా సాంకేతిక మంజూరు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని జలవనరుల శాఖకు సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలన్నింటినీ పునరుద్ధరించేందుకు ఒక ఏజెన్సీని ఎంపిక చేయాలని కూడా ఆదేశించారు. ఎంపిక చేసిన ఏజెన్సీ ద్వారా ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుంచి పనులు ప్రారంభించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. విద్య, వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత గల అంశాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2 ఏళ్ల పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టామని, తమ ప్రభుత్వంపై ప్రజల ఆశీస్సులు, దేవుని దీవెనలు ఉంటాయని నమ్మకం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. తమ 2 ఏళ్ల పాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రారంభించి ప్రజలకు మేలైన పాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణంలో ఉందని, 8 కొత్త మెడికల్ కాలేజీలకు భవనాలు
నిర్మిస్తున్నామని రేవంత్ తెలిపారు. విద్యా సూచీలో 21వ స్థానంలో ఉన్న తెలంగాణ 14కు చేరుకుందని, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టామన్నారు. చైనా తర్వాత స్థానాన్ని సాధించేలా తెలంగాణను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు రేవంత్ చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూనే రాష్ట్రాలకు కేంద్ర సహకారం అందించకపోవడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2.5 ఏళ్లలో 72,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరో 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. ఇకపై ప్రతి 6 నెలలకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని, తాను మాటిస్తే మట్టిలో కలిసే వరకు నిలబడతానని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయం కోసం, అధికారం కోసం దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువత వారి మాయలో పడకుండా పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. రేషన్ కార్డు కేవలం కాగితం కాదు, ఇది ప్రజల ఆకలి తీర్చే ఆత్మ గౌరవ కార్డు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజాప్రభుత్వ ఆలోచన అని రేవంత్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏనాడైనా సన్నబియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాయా అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు వేర్వేరు కాదని, నాణ్యానికి బొమ్మ, బొరుసు లాంటివని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిన గ్రామాలను తాము ఓట్లు అడుగుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిన గ్రామాలను ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ఎన్నో మాటలు చెప్పి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు డబ్బాలాగే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. రాహుల్ గాంధీ రాముడైతే జగ్గారెడ్డి హనుమంతుడని సీఎం రేవంత్ అన్నారు. ఆయనకి ఏం చేయాలో రాహుల్ గాంధీకి తెలుసని చెప్పారు. 1,000 కోట్ల రూపాయలు పెట్టినా ఇలాంటి నాయకుడు దొరకడన్నారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే తమతో పాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఉండేవారని, సంగారెడ్డికి ఏదో మేలు జరిగేదని పేర్కొన్నారు. ఆయన గెలవకపోవడం సంగారెడ్డి ప్రజల దురదృష్టమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఒకే రోజు కామారెడ్డి, ములుగు, హనుమకొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మొదటగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్పల్లికి చేరుకుంటారు. అక్కడ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందులో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారానికి చేరుకుంటారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత జిల్లా కేంద్రానికి చేరుకుని అక్కడ 63,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించడంతో పాటు ఆవరణలో ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇదే ప్రాంగణంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ములుగు జిల్లాలో 868 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్ను సీఎం ఆవిష్కరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా హామ్ పథకం ద్వారా 16,700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7,448 కిలోమీటర్ల మేర నిర్మించే 2,145 పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించి స్థానిక ఘట్టమ్మ ఆలయం వద్ద నిర్మించిన పైలాన్ను కూడా సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. అలాగే హనుమకొండ జిల్లా పరకాలకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని అక్కడ వివిధ శాఖలకు సంబంధించిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలతో త్వరలో వందే మాతరం గీతాలపన చేయిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ఎంఐఎం కాంగ్రెస్ కు దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ చేశారు. రేషన్ కార్డుల ద్వారా బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వమే నిధులు, బియ్యం ఇస్తుంటే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ముద్రించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని బండి సంజయ్ నిలదీశారు. కేంద్రం నిధులు వద్దు అనుకుంటే ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 22A నిషేధిత జాబితా పేరుతో మహాదోపిడీ జరుగుతుందని ఆరోపించారు. జెన్జీ పట్ల ప్రేమ ఉంటే తక్షణమే 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఆ స్థానంలో జెన్జీని నిలబెట్టి గెలిపించి వాళ్లను మంత్రులను చేయాలని బండి సంజయ్ కాంగ్రెస్ కు సూచన చేశారు. హైదరాబాద్ మీదుగా ఇటు అమరావతి మీదుగా చెన్నై వరకు ప్రతిపాదించిన హై స్పీడ్ రైల్వే లైన్, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు పక్కపక్కనే వెళ్లనున్నాయి. ఈ రెండింటిలో 2 ఇటు రోడ్డు ఎడంవైపు, రైలు మార్గం కుడివైపు ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న ప్రస్తుత రహదారికి ఎడమవైపు ఫ్యూచర్ సిటీ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. కుడివైపు రైలు మార్గం ఉండనుంది. వీటికి సంబంధించిన అలైన్మెంట్ల ద్వారా విషయంలోనూ ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, అమరావతి, చెన్నై కారిడార్లో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్ట్, నాగార్జున సాగర్, వాడపల్లి దగ్గర స్టేషన్లు రానున్నాయి. ఈ లైన్ శంషాబాద్ నుంచి ORR
రాబియాల ఎగ్జిట్ దగ్గర నిర్మించనున్న 21 కిలోమీటర్ల కొత్త రేడియల్ రోడ్డుకు దగ్గరలో ప్రారంభమయ్యే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వద్ద కలుస్తుంది. ఈ రైల్వే లైన్ పొడవు మొత్తం 760 కిలోమీటర్లు కాగా రాష్ట్ర పరిధిలో 180 కిలోమీటర్లు ఉండనుంది. దీనికి సంబంధించి ఆ మార్గంలో పలు చోట్ల మార్కింగ్లు కూడా చేశారు. ఇక ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే తెలంగాణ పరిధిలో 2 జిల్లాల్లో దాదాపు 40 గ్రామాలు, ఏపీ పరిధిలో 3 జిల్లాల్లో 60 గ్రామాల పరిధిలో ఉండనుంది. దీని అలైన్మెంట్ డిపిఆర్ ఇటు హైస్పీడ్ రైలు, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులకు కలిపే భూసేకరణ చేయనున్నట్లు సమాచారం. వీటిలో హైస్పీడ్ రైలు కోసం 790 హెక్టార్ల భూమి అవసరమని, దాని నిర్మాణానికి 2,24,000 కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంటుందని ప్రాథమిక అంచనాల్లో తేల్చారు. ప్రజలకు 4.5 దశాబ్దాల సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయం సోమవారం నుంచి విశ్రమిస్తోంది. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన నేపథ్యంలో దీనిని పూర్తిగా మూసివేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ప్రత్యేక విమానాలకు తప్ప ప్రయాణికుల విమానాలను అనుమతించబోరు. తూర్పు నావికాదళం ఇటు పూర్తి స్థాయిలో దీనిని ఉపయోగించనుంది. విశాఖపట్నం విమానాశ్రయానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇంతింతాయి వటుడెంతాయి రీతిని ఎదిగింది. రోజుకు ఒక విమానం రాకపోకతో ప్రారంభమై అత్యధికంగా 40 విమానాలు వచ్చి తిరిగి వెళ్లే స్థాయికి చేరింది. కొత్త అంతర్జాతీయ సర్వీసులను ప్రజలకు పరిచయం చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆంగ్లేయులు రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం ఇక్కడ చిన్న రన్వే నిర్మించారు. యుద్ధం ముగిశాక దాని అవసరం లేకుండా పోయింది. తిరిగి 1962లో పౌర విమానాల కోసం దానిని వినియోగంలోకి తీసుకొచ్చారు. కానీ పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు. భారత నౌకాదళం 1972లో ఇదే రన్వేను రక్షణ అవసరాలకు ఉపయోగించుకోవడం ప్రారంభించింది. విశాఖలో తూర్పు నౌకాదళం కార్యకలాపాలు విస్తృతం కావడంతో 1986లో ఆ రన్వేను భూములను రక్షణ శాఖకు బదిలీ చేశారు. మొదట్లో విశాఖపట్నానికి రోజుకు ఒకటే విమానం వచ్చి వెళ్లేది. వాతావరణం అనుకూలంగా లేకపోతే అది కూడా రద్దయ్యేది. ఆ తర్వాత నుంచి పౌర విమానాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. రన్వే చిన్నదిగా పల్లపు ప్రాంతాల్లో ఉండడంతో వర్షాలు పడితే నీరొచ్చి చేరింది. దీంతో 20వ శతాబ్దం ప్రారంభంలో పెద్ద రన్వే నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాతి కాలంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం రక్షణ పరంగా కీలకంగా మారింది. ఐఎన్ఎస్ డేగాలో కార్యకలాపాలు అధికమయ్యాయి. ఒకే ప్రాంగణంలో అటు నేవీ విమానాలు, మరోవైపు పౌర విమానాల రాకపోకలు సాగించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని నేవీ ఆంక్షలు పెంచింది. విమానాశ్రయంలోకి ఒకవైపు నుంచే ల్యాండింగ్, టేకాఫ్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వచ్చే వరద ఇన్ఫ్లో శనివారం పూర్తిగా నిలిచిపోయింది. పై రాష్ట్రాల్లో వర్షాలు ఆగిపోవడంతో కృష్ణానదిపై ఉండే ఆలమటితో సహా ప్రధాన జలాశయాల గేట్లన్నీ మూసుకుపోయాయి. శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 176 టీఎంసీల నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు విద్యుదుత్పత్తి ద్వారా 72,640 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. నాగార్జున సాగర్లో గరిష్ట సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 158 టీఎంసీల నిల్వ ఉంది. కాగా శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాల కోసం వదులుతున్న కృష్ణా జలాలతో విద్యుదుత్పత్తిని గరిష్ట స్థాయిలో కాకుండా కొద్దిగా తగ్గించాలని ఏపీ జెన్కోను రాష్ట్ర జలవనరుల శాఖ కోరింది. మరోవైపు ఎగువ కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుంచి 2,44,209 క్యూసెక్ల జలాలను దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది మరో 3 భారీ ప్రయోగాలు చేపడతామని షా డైరెక్టర్ ముత్తు చెలియన్ తెలిపారు. జిఎస్ఎల్వి F-17 రాకెట్ ద్వారా 1117 కిలోల బరువుండే EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని రోదశలోకి పంపనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరిలోగా జిఎస్ఎల్వి F-18, PSLV C-63 ప్రయోగాలు ఉంటాయన్నారు. అదేవిధంగా అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్లో గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా గగన్యాన్ G1 ఎక్స్పెరిమెంటల్ మిషన్ ప్రయోగం ఉంటుందన్నారు. దీనికి సంబంధించి పనులు షార్లో వేగంగా జరుగుతున్నాయన్నారు. కాగా జిఎస్ఎల్వి F-17 ప్రయోగంపై షార్లో ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించారు. షా డైరెక్టర్తో పాటు శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా చర్చించారు. ఆదివారం జిఎస్ఎల్వి F-17 రాకెట్కు సంబంధించి క్రయోజనిక్ దశను అనుసంధాన భవనం నుంచి 2వ ప్రయోగ వేదిక వద్దకు తరలిస్తారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో మరిన్ని ప్రయోగాలుంటాయని పేర్కొన్నారు. చంద్రయాన్ 4 మానవ సహిత ప్రయోగాలతో పాటు అంతరిక్షంలో 2035 కల్లా భారతీయ స్పేస్ పోర్టును నిర్మించడమే ఇస్రో లక్ష్యమన్నారు. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ న్యాయ విద్యార్థుల పట్ల చేసిన వ్యాఖ్యలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా విచారం వ్యక్తం చేశారు.
విద్యార్థుల డిమాండ్కు తల వంచి క్షమాపణలు వేడుకున్నారు. ప్రస్తుత వివాదానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు లేదా లేఖ ఏదైనా న్యాయ విద్యార్థుల అభిప్రాయాలను గాయపరిచి ఉంటే అందుకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. విచారం వ్యక్తం చేయడం ప్రతిష్ట లేదా అహానికి సంబంధించినది కానే కాదన్నారు. మన విద్యార్థులు అభిప్రాయాలు అభ్యంతరాలను మన్నించడమే అని మనన్ కుమార్ మిశ్రా ప్రకటించారు. అంతకుముందు తమపై చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చిన మనన్ కుమార్ మిశ్రా క్షమాపణలు చెప్పాలని నల్సార్ న్యాయ విద్యార్థుల సంఘం డిమాండ్ చేసింది. నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ను పిలవడాన్ని విద్యార్థులు వ్యతిరేకించడం తెలిసింది. ఈ పరిణామం అనంతరం నల్సార్ 2026 న్యాయశాస్త్ర పట్టభద్రులను అడ్వకేట్లుగా నమోదు చేసుకోవద్దని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేయడం ఈ వివాదానికి దారితీసింది. ఈ ఆదేశాలను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కూడా తప్పుపట్టారు. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా దేశ ఆర్థిక వ్యూహాత్మక అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ సప్తధారల పేరుతో నూతన ప్రణాళికను వెల్లడించారు. తయారీ, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ, ఆవిష్కరణలు, గతిశక్తి, రక్షణ రంగం, హరిత, సముద్ర, ఆర్థిక వ్యవస్థలు, సాఫ్ట్ పవర్ ద్వారా దేశాభివృద్ధిని నూతన శిఖరాలకు తీసుకెళ్లామని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని, రైతులు రసాయన రహిత వ్యవసాయ విధానాలను అలవర్చుకోవాలన్నారు. అలాగే 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఇటీవల యువత, విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో వారికి మోదీ తన ప్రసంగంలో అత్యధిక ప్రాముఖ్యతనిచ్చారు. మొత్తం 75 నిమిషాల ప్రసంగంలో 50 సార్లకు పైగా యువతను ప్రస్తావించారు. పేద, మధ్యతరగతి యువతకు కోచింగ్ భారంగా తయారైందని, ఫీజుల రూపంలో వారు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని, ఈ భారాన్ని తొలగించడానికి పోటీ పరీక్షలకు ఆన్లైన్లో ఉచిత కోచింగ్ అందిస్తామని మోదీ ప్రకటించారు. రాబోయే ఏడాది కాలంలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధ నైపుణ్యాలతో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్తో పోటీ పడుతున్న నేపథ్యంలో భవిష్యత్ క్రీడాకారులను రూపొందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 5 నుంచి 15 ఏళ్ల వయసు గల బాల బాలికల క్రీడా నైపుణ్యాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా అన్వేషణ చేపడతామని, ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ అందించి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ తక్షణం చేపట్టాల్సిన అంశమని, దీనిపై అన్ని పార్టీలు కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చారు. రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్ను అంతర్జాతీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా హైపర్సోనిక్ టెక్నాలజీలు, డ్రోన్ సిస్టమ్స్ వంటి ఆధునిక సామర్థ్యాల్లో స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందన్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, ఖనిజాల రంగంలో దేశీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరోసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య సోషల్ మీడియాలో వార్ నెలకొంది. వందే మాతరం జాతీయ జెండాను రాహుల్, సోనియా గాంధీ అవమానపరిచారంటూ సోషల్ మీడియాలో బీజేపీ ప్రచారం చేస్తోంది. అటు కాంగ్రెస్ సైతం మోదీపై ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ ఐర్లాండ్ జెండాను పట్టుకొని ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారంటూ ఆరోపిస్తోంది. 2 పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోటాపోటీ పోస్టులతో యుద్ధం నెలకొంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ధరించిన పాకెట్ స్క్వేర్లో రంగుల క్రమం తప్పి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది. ఆయన భారత్ వేడుకకు బదులుగా ఐర్లాండ్ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఎర్రకోటపై ప్రధాని మోదీ ధరించిన త్రివర్ణ పాకెట్ స్క్వేర్ రంగులు సరిగా భారత జెండా క్రమంలో లేవని, ఆ రంగుల అమెరికా, ఐర్లాండ్ జెండా రంగులను పోలి ఉందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే దీనికి బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ జాతీయ జెండా రంగులను పాకెట్ స్క్వేర్ పై ఉంచుకున్నారని క్లారిటీ ఇచ్చారు. విదేశాల్లో ఆస్తులు, షేర్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర పెట్టుబడుల స్వచ్ఛంద వెల్లడికి కేంద్ర ప్రభుత్వం 1 టైం ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం ఫారెన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్ డిస్క్లోజర్ సిస్టమ్ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి నోటిఫై చేసింది. ఇవాళ మొదలయ్యే ఈ పథకం డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో 2 విభాగాలున్నాయి. పన్ను చెల్లించని ఆదాయంతో సమకూర్చుకున్న విదేశీ ఆదాయం, విదేశీ ఆస్తులు మొదటి కేటగిరీ కిందకు వస్తాయి. గతంలో ప్రవాస భారతీయుడిగా ఉన్న సమయంలో వచ్చిన ఆదాయంతో భారత్కు వెలుపల సమకూర్చుకున్న ఆస్తులు లేదా భారత్లో పన్ను చెల్లించిన ఆదాయంతో విదేశాల్లో ఆస్తులు సమకూర్చుకుని ఐటీఆర్లో వెల్లడించిన వారికి కేటగిరీ 2 వర్తిస్తుంది. ఆయా ఆస్తుల విలువ 5 కోట్ల రూపాయలకు మించకపోతే కేవలం 1 లక్ష ఫీజు చెల్లించి తమ తప్పును మాఫీ చేసుకోవచ్చు. ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేయడంలో అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే విమర్శించారు. మహారాష్ట్ర హింగోలి జిల్లాలోని తన స్వగ్రామం సంతకో పింప్రిలో స్కూల్ టీక్ కరో, బడులను బాగు చేయండి అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రైవేటు పాఠశాలలు పిల్లల నుంచి వసూలు చేస్తున్న ఫీజులపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేశారు. రాజకీయ సంవాదం
దిశా దశలను పట్టణాల్లో కూర్చున్న వాళ్ళు కాదు, పల్లె జనం నిర్ణయిస్తారని దీపిక వ్యాఖ్యానించారు. తన ప్రాంతంలోని జిల్లా పరిషత్ స్కూలును సందర్శించి అక్కడి మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. తగినన్ని మరుగుదొడ్లు, సరైన మంచినీటి వ్యవస్థ అక్కడ లేకపోవడాన్ని గమనించారు. దేశాన్ని స్వాతంత్ర్యం లభించి 80 ఏళ్లైనా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో నీటి వసతి లేకపోవడం దుర్మార్గం అన్నారు. ఈ పరిస్థితిలో దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. కర్ణాటక చామరాజనగర్ జిల్లాలో అటవీశాఖ అధికారుల కాల్పుల్లో 3 వేటగాళ్లు మృతి చెందారు. జంతువులను వేటాడిన వేటగాళ్లు తిరిగి వస్తుండగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కావేరి వన్యప్రాణుల అభయారణ్యానికి అనుబంధంగా ఉన్న హనూర్ రేంజ్లో తెల్లవారుజామున 7 అటవీశాఖ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. అయితే వారికి నాటు తుపాకులతో వేట ముగించుకొని వన్యప్రాణుల మాంసంతో వెళ్తున్న 4 వేటగాళ్లు కనిపించారు. వారిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అధికారులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో 3 వేటగాళ్లకు బుల్లెట్ గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను మైసూరులోని కేఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళనాడులో అసెంబ్లీ సచివాలయాలు కలిగి ఉన్న సెయింట్ జార్జ్ కోటపై ముఖ్యమంత్రి విజయ్ తొలిసారిగా జాతీయ పతాకం ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన తల్లిదండ్రులు శోభ, ఎస్ఏ చంద్రశేఖర్తో పాటు సినీ నటి త్రిష కూడా వీఐపీలకు కేటాయించే ముందు వరుసలో ఆసీనులయ్యారు. సీఎం విజయ్ త్రివర్ణ పతాకం ఎగరవేసే వేదికకు ఎదురుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీఐపీలకు సీట్లు కేటాయించడం పరిపాటి. ఇందులో భాగంగా ముందు వరుసలో విజయ్ తల్లిదండ్రులు త్రిష, ఆమె తల్లి ఉమా కూర్చున్నారు. విజయ్ టాప్ లేని జీప్లో నిలబడి పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తుండగా ఆ వాహనం తమ ముందుకొచ్చిన సమయంలో ఆయన తల్లిదండ్రులతో పాటు త్రిష కూడా ఎంతో ఉత్సాహంగా సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా త్రిష, విజయ్ పరస్పరం సెల్యూట్ చేసుకుంటున్నట్లు కనిపించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.